రష్యా దేశంలో ప్రాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రొయ్యలు ఇక్కడంతా కూడా గడ్డగడ్డుకుపోయింటే మనలాగా ఫ్రెష్గా అక్కడి నుంచి తీసుకొచ్చి చెరువులో నుంచి ఉండదు. చూసారు కదా, ఇదో ఇట్లా ఇవంతా ఫ్రీజర్ గడ్డగట్టుకుపోయి చూడొచ్చు మీరు దీంట్లో. ఇదిగో ఇట్లా ఉంటాయి, ఫుల్ గడ్డగట్టుకుపోయి. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒకటే టైప్ కాదు. ఈ ప్యాకెట్ మొత్తం ఇదిగోండి 450 గ్రామ్స్ ఉంది. ఈ 450 గ్రామ్స్ రొయ్యలు వచ్చేసి ఇదిగోండి 390 రూబుల్స్ ఉంది. మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్నా అంతే. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి సైజ్ చూడండి, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి చూడండి. వెయిట్ 400 గ్రామ్. ఇది చూడండి, ఈ చిన్న ప్యాకెట్ చూడండి 400 గ్రామ్ ఉంది. ఇదేమో 300 రూబుల్స్ ఉంది. మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నా అంతే. ఆ పైన చూడండి ఆక్టోపస్ మీట్ అంట, దేవుడా ఇవి ప్రాన్సే. ఇది కొంచెం పెద్ద ప్యాకెట్ 500 గ్రామ్స్ ఉంది. ఇది 400 రూబుల్సే ఉంది. మరి దీంట్లో ఏం అంటే టైప్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా చాలా చాలా ఆ టైప్స్ అనుకుంటా. ఇక్కడ ఇంకా మళ్ళీ విడిగా కూడా దొరుకుతుంటాయి. అంటే మనం ఒకవేళ ఇలా గ్రామ్స్లో తీసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. అక్కడ చూడండి అలా ఉన్నాయి కదా, ఇవ్వండి 800 రూబుల్స్ అంట అవి. ఇది చూసారు కదా. మరి ప్రాన్స్ ఇండియాలో కాస్ట్ ఎక్కువ ఉందా, ఎక్కడ కాస్ట్ ఎక్కువ ఉందో కామెంట్లో చెప్పండి.